ఆయన పేరు వినగానే దేవతలకే భయం. కాని ఆయన రాక్షసుడు కాదు, ధర్మరాజు. సూర్యదేవుడు వైవస్వతుడు, విశ్వకర్ముని కుమార్తె సంజన దేవి కుమారుడే యముడు. అతనికి జంట సోదరి యమునాదేవి. వీరిని ఋగ్వేదం ద్వితీయ జన్ములు అని పిలుస్తుంది. యముడు చిన్నప్పటి నుంచే సత్యం, న్యాయం, ధర్మం పట్ల అంకితభావం చూపించాడు. వేదాలు చెబుతున్నాయి, మానవులలో తొలి మరణించినవాడు యముడు. అతనే మరణ మార్గాన్ని మొదట చూపించాడు. మరణం తర్వాత ఆత్మలు ఏ దారిలో నడవాలి, ఎలా తీర్పు పొందాలి అన్న నియమాన్ని ఏర్పాటు చేసినవాడు యముడే. దేవతలు ఆయనను ధర్మరాజు గా ప్రకటించారు. ఎందుకంటే ఆయన ప్రతి ఆత్మ చేసిన కర్మల తూకం వేసి మంచి చెడు మధ్య సమానంగా తీర్పు ఇస్తాడు. అతనే న్యాయమూర్తి. యమలోకంలో ఆయన పక్కన చిత్రగుప్తుడు ఉంటాడు. ప్రతి జీవి చేసిన మంచి చెడు పనులన్నీ లెక్కబెడుతూ తీర్పు సమయం రాగానే యముడు తన పాశాన్ని తిప్పుతాడు. తూలం కదులుతుంది. మంచి కర్మలవారు స్వర్గమార్గం ఎక్కుతారు, పాపకార్యులు నరకలోకానికి వెళ్తారు. కాని యముడు క్రూరుడు కాదు. ఆయన సమాన న్యాయమూర్తి. కర్మ ఏమైతే ఫలితం అదే. భూమిలో తప్పించుకోవచ్చు, కాని యమధర్మరాజు తీర్పు ముందు కాదు. ఆయన మరణానికి అధిపతి కాదు, ధర్మానికి రూపం. జీవితంలో ధర్మం పాటించు, ఎందుకంటే చివరి తీర్పు ఆయన చేతిలోనే ఉంటుంది. Please like, comment and share this unknown story with your kids, family and friends. Thank you.